నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ భవనంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సన్మానాలు. మున్సిపల్ ఆధ్వర్యంలో ముగిసిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ. పారిశుద్ధ కార్మికులు, మెగ్మా సిబ్బంది మున్సిపల్ ఆధ్వర్యంలో ర్యాలీ. తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన, పొల్లు దండాలతో నిరసన. జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీకి ఘన నివాళులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో పురపాలక సంఘం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పారిశుద్ధ కార్మికులు, మెగ్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పట్టణంలోని ప్రతి వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి వార్డుని పరిశుభ్రంగా చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. సిడిఎంఏ గారు, గౌరవ సిడిఎంఏ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది ప్రారంభమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి మున్సిపాలిటీతో పాటు మన ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా 100 రోజుల కార్యక్రమంలో ఏమేమి చేయాలి అనేది ఒక కూలంకషంగా డీటెయిల్గా వివరిస్తూ కార్యక్రమాల వివరాలు సిడిఎంఏ గారు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా మన పట్టణంలో కూడా మనం మొదటి రోజు నుంచి చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ అనేది చేశాము. మనకు చాలా రిజల్ట్స్ మొదట్లో చాలా బాగా చేసాము మనము. సో వర్షాల కాలం ఉండడం వల్ల కూడా వర్షాల్లో కూడా మనం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలనే అనే అంశాన్ని కూడా దానిలో విధంగా పొందుపరచడం అనేది జరిగింది. మనకు మొదటగా 175 కిలోమీటర్ల మేర మనము డ్రైనేజీలు శుభ్రం చేయడం అనేది జరిగింది. దీంట్లో వరద కాలువలతో పాటు మనకు వార్డులలో ఉన్న డ్రైనేజీని కూడా మొదటి దశలో భాగంగా మనము చేశాము. 70 రోజుల పాటు వర్కర్స్ను కూడా ఎంగేజ్ చేసేసుకొని మనము ఈ డ్రైనేజీలను శుభ్రం చేయడం అనేది జరిగింది. అలాగే మొదట్లో మనకు 30 జేసీబీలు ఎంగేజ్ చేసుకొని కూడా మనము ఈ డ్రైనేజీల సెట్ తీయించడం అనేది జరిగింది. మనకు అన్ని కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా రెవెన్యూ పెంపొందించే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పొందుపరిచారు. దానిలో భాగంగా మనకు 588 ప్రాపర్టీలు, కమర్షియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి రెసిడెన్షియల్గా ఉండడం వల్ల ట్రేడ్ లైసెన్స్లు వాటికి ఉండి అవి రెసిడెన్షియల్గా చూపించడం వల్ల వాటిని కన్వర్ట్ చేశాము. 350 ప్రాపర్టీని సుమారు కన్వర్షన్ చేయడం వల్ల మున్సిపాలిటీకి 100 రోజులలోనే 42 లక్షల ఆదాయం అనేది పెరగడం అనేది జరిగింది. ఈ 100 రోజుల కార్యక్రమంలోనే మనం 237 ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వడం అనేది జరిగింది కొత్తగా. గతంలో ఉన్న కంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగానే మనం 237 లైసెన్స్ను ఇష్యూ చేయడం అనేది కూడా జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై చిన్నారులు చేసిన ప్రసంగాలు, కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, కాళోజీ సాహిత్య సేవలు, సంస్కృతి నేటి యువతరానికి ఎంతో ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. నామవాచకం, సర్వనామ, విశేషణ క్రియ. క్రియలో 2 రకాలు, సమాపక క్రియ, అసమాపక క్రియ. అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. భాషా భాగాలు 5 రకాలు. 1 నామవాచకం, 2 సర్వనామం, 3 విశేషణం, 4 క్రియ, 5 అవ్యయం. 1వది నామవాచకం, పేర్లను తెలియజేసేది. ఉదాహరణ: రాముడు, సీత, కడియం, ఆవు, మామిడికాయ, లక్ష్మి, చిలుక, పిచ్చుక. 12 సంవత్సరాలుగా తన భూమిని కబ్జా చేసి కొందరు వ్యక్తులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామానికి చెందిన బాధితులు నీరడి సాయన్న కుటుంబ సమేతంగా ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట పొల్లు దండాలు వేశారు.
అనంతరం కలెక్టర్ వారితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. న్యాయం చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు సాయన్న మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా తమ భూమిని గ్రామానికి చెందిన ఉమ్మడ మహేష్ కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న తదితరులు ఉన్నారు. నెంబర్ పెట్టిరు సార్, నెంబర్ 1 మంది వేయలేదు కదా సార్. నా అర్థం చూపెట్టమని తెచ్చిన 2 ఎకరాల 10 గుంటలు తీయమని చెప్పి తెచ్చిన ఆర్డర్ కాపీ. रिपोर्ट नहीं आया पंचनामा कोलरादंटू सर వాళ్ళు నెంబర్ హద్దులు పెడుతున్నారు కొలరాదంటూ इनका डिमांड क्या है वो तो सब बीआई गारों का रिपोर्ट नहीं आया ऐसा रहते सब गांव में एससी लोग के बारे में बहुत ये चल रहा है सर जुर्म चल रहा है। ये लोग का जमीन है पूरा वो ये करने के लिए गया कोई फोन करके उसको दाग बेटा ये किसकी रहे बोल के नहीं ये करता हूँ बोल के ये वापस 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానీ మరి మళ్ళొకసారి సబ్ కలెక్టర్కు మరి ఒక అప్లికేషన్ ఇద్దామని వచ్చినాము. స్పందించి మరి మాకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏడీ రిపోర్ట్ రాగానే మళ్ళీ రమ్మన్నాడు, తీసుకొచ్చి మేము ఖచ్చితంగా మరి చెయ్యాలని మనవి చేస్తాం. కోర్టు ఆర్డర్లు ఉన్నా కానీ లెక్క చేయకుండా వచ్చిన సర్వేర్లను కూడా బెదిరిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఈ జిల్లాలో ఎన్నో జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వాధికారులంతా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి దళితులు కదా ఏదో రాజకీయ అండదండలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏదన్నా అడ్డదారులు తొక్కితే మాత్రం ఈ దళిత సంఘాలన్నీ ఏకమై రాబోయే కాలంలో తగిన రీతిలో గుణపడని చెప్తామని తెలియజేస్తాం. అర్హులైన గిరిజన పోడు పట్టాదారులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన గిరి జల వికాసం పథకం అమలుపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో పోడు భూములలో పంటలు సాగు చేసుకుంటున్న 5,009 మందికి 10,172 ఎకరాలకు సంబంధించి ROFR కింద పట్టాలు అందించడం జరిగిందన్నారు. పంపిణీ చేసిన పోడు భూములలో సాగునీటి వసతి కల్పన కోసం సౌరగిరి జల వికాసం పథకం కింద దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలి దశ లబ్ధిదారుల ఎంపిక కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌరగిరి జల వికాసం పథకం గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకం పక్కాగా అమలు జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి ఉపాధ్యాయుడని, విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపాధ్యాయులు తన వంతు కృషి చేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మత్స్య కార్మికులపై తోపారం భగత్ చేసిన ఫిర్యాదులు అవాస్తవమని ఆర్మూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు తెలిపారు. మత్స్య కార్మికులకు స్కిల్ టెస్ట్ నిర్వహించాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి రవి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనాల్లో తోపారం భగత్ను లిస్టులో నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించారని, అనవసరంగా ఆరోపణలు చేస్తూ గజ ఈతగాళ్లు కాని వారిని గణేష్ నిమజ్జనాల్లో నియమించారని చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు.
కలెక్టర్ స్పందించి మత్స్యకారులకు స్కిల్ టెస్ట్ నిర్వహించాలని, అందులో నుండి గజ ఈతగాళ్ల లిస్టు రూపొందించి రానున్న గణేష్ నిమజ్జనాలకు వారిని మాత్రమే నియమించాలని కోరారు. ప్రతి సంవత్సరం తోపారం భగత్ సంఘ సభ్యులపై అనవసర ఆరోపణలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మికులు తదితరులున్నారు. దాదాపు 20-25 ఏళ్ల నుంచి ప్రశాంతంగా చేస్తున్నాము. ఇవాళ వచ్చి అనవసరంగా ఇదంతా చేయడం కరెక్ట్ కాదనిపిస్తున్నది. దానివలన మేము ఇవాళ వచ్చి ఇవ్వడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ముందు వచ్చి మా దగ్గర లిస్టు రాపించుకుంటారు, అధ్యక్షుడు సెక్రటరీ దగ్గర లిస్టు రాపించుకుంటారు. దాన్ని మేము ఏడీకి రిఫర్ చేసిన తర్వాత వీళ్ళకు మళ్ళీ ఒక ఫైనల్ లిస్ట్ వస్తుంది. అయితే అక్కడ లిస్టులో అక్కడున్న జీవన్ పైన లిస్టులో పేరు లేదు అని చెప్పడం వల్ల ఆయన మీద నానా బూతులు తిట్టిండట. అట్లా కాకుండా ఆయన లిస్టు చూసుకోవాలి, మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. ప్రెసిడెంట్ ఉన్నాడు అక్కడనే, ప్రెసిడెంట్ కూడా ఉన్నప్పుడు కూడా ప్రెసిడెంట్ని కూడా లెక్క చేయకపోవడం కరెక్ట్ కాదు. అది ఇవన్నీ ఆయన చేసే తప్పుల ఇది ఉన్నాయి. ఈ జీవన్ మీద ఆరోపణలు చేసుడు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతి సంవత్సరము లిస్టు మేమే పంపిస్తాము, అధ్యక్షుడు సెక్రటరీలు పంపిస్తాము. ఈ ఆయన చేసిన అన్ని అవాస్తవాలు. ఇది ఒకటి ఏంటంటే స్కిల్ టెస్ట్ పెట్టమని వీళ్ళు అందరూ అడుగుతున్నారు, మన గజ ఈతగాళ్ళు అందరూ అడుగుతున్నారు. స్కిల్ టెస్ట్ పెడితే ఎవరు గజ ఈతగాళ్ళు ప్రతి సంవత్సరం ఎవరు వేస్తారు అన్నది నిజాయితీగా తేలిపోతుంది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ నారాయణరావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు. అంతకుముందు వర్ణి చౌరస్తాలో గల కాళోజీ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మహాకవి మరి తెలంగాణ వైతాళికులైనటువంటి కాళోజీ నారాయణరావు గారికి 111వ జయంతి సందర్భంగా ఆయన 1914 సెప్టెంబర్ 9 నాడు జన్మించాడు. తర్వాత లెటర్ తర్వాత వరంగల్లో స్థిరపడినటువంటి సందర్భం అంతా కూడా మాట్లాడుతుంది. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారి వాళ్ళ యొక్క రచనలు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అన్యాయం వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి. సో ఆయన ఆదర్శంగా తీసుకుంటే నాకు తెలిసి నేను అంటే 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు డే 1 నుండి కాళోజీ నారాయణరావు గారికి స్ఫూర్తిగా తీసుకుని దర్పల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని గుప్పన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని దర్పల్లి మండలం మధుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. ఆలయ అభివృద్ధి కోసం వారు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని అడిగారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఆలయం కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనోహర్, శ్రీనివాస్, గంగారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జనగామ బాలగంగాధర్, వైస్ చైర్మన్ పరికిటి సురేష్ కుమార్, కోశాధికారి పాల్ది గంగాదాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సలహాదారులు శ్రావణ్, పెద్దరాజన్న, లక్పతి, లక్ష్మణ్, నవీన్, సుబ్బారెడ్డి, సాయిలు, గంగాధర్ గౌడ్, స్వామి, లింబాద్రి, పెద్ద బాలన్న, మల్లేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పులంగ్ వద్ద జెండా జాతరకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ బ్రిడ్జ్ పక్కన జెండా జాతర నాడు ప్రతిష్ఠించిన జెండాకు భక్తులు గత 3 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ జెండా ఆదివారం వరకు ఉంటుందని తెలిపారు. ఆదివారం వరకు భక్తులు దర్శించుకోవాలని కోరారు. జెండా ఉత్సవాలు జెండా గుడిలో ప్రారంభమయ్యి ప్రతిపద నుండి పూర్ణిమ వరకు అక్కడి నుండి సాగరంపుతో ఇక్కడ ఊరేగింపుగా పులాంగ్ పైన వచ్చి పులాంగ్ ఒడ్డున వచ్చి కూర్చున్నది. ఈ జెండా ఇప్పుడు 14వ తారీఖు వరకు ఆదివారం వరకు ఇక్కడ భక్తుల గురించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ అని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఎందరో మంది విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ది జిల్లా, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడలలో క్రీడాకారులను ముందుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా తమ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత అవార్డు పొందడం ఎంతో సంతోషకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ అన్నారు. భీమ్గల్ మండలంలోని ముజుగూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయురాలు మర్కంటి సుజాత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా విద్యాధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను క్రీడల్లో జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఆమెకు దక్కిందన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎందరో మంది విద్యార్థులను మున్ముందుకు ఇంకా తీసుకెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సుజాత మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందించిన విద్యాశాఖ అధికారులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాతను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నంబి శ్రీనివాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా విద్యాధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. గత 29 సంవత్సరాలుగా మండలంలో తమ అమూల్యమైన సేవలందిస్తూ ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై బాటలు వేసి జిల్లా వ్యాప్తంగా అందరి మన్ననలు పొంది నేడు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా నంబి శ్రీనివాస్ జిల్లా పిఆర్టీ సెక్రటరీ అవార్డును అందుకోవడం జరిగింది. ఇలాగే విద్యార్థులకు అత్యుత్తమ సేవలను అందించి మరిన్ని పురస్కారాలు అందుకోవాలని వేల్పూర్ మండల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్స కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి పంపించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్లు చాకులింగం, జీవన్, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ దాత జ్ఞానసాగర్ రెడ్డి గారు తన అమ్మ నాన్నల పేరు మీద నిర్మించినటువంటి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక భవనంలో ప్రతి మంగళవారం ఉచితంగా చికిత్సల శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఇందులో కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్లో ఆపరేషన్స్ చేయిస్తున్నాము. అటువంటి వారికి ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ కూడా చేస్తున్నాము. కావున మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు, కంటితో బాధపడే వ్యక్తులందరూ మమ్మల్ని సంప్రదించి మా లయన్స్ భవన్లో జరుగుతున్నటువంటి చికిత్స శిబిరాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాలకు చెందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు హరిచరణ్ జిల్లా ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా మరియు అదే పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు గంగాధర్కు జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా పూలమాల, శాల్వా, సర్టిఫికేట్, మెమోంటోతో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీబీఈ సెక్రటరీ సీతయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని వివిధ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేశారు. ఉపాధ్యాయుల సమస్యలైనటువంటి పీఆర్సీ పెండింగ్లో ఉన్నటువంటి 5 టీఏలు, అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ బిల్స్, కమిట్మెంట్కు సంబంధించినటువంటి జీపీఎఫ్, మెడికల్ బిల్స్ అన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు లింగయ్య, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుధాం గడపాలే, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, పాల్కొండ, మోపాల్, రేంజర్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవసాయం, రాజగంగారం, మండల బాధ్యులు సుందర్ తదితరులు పాల్గొన్నారు. మెంటూరా మండలం పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పి గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రహదారిపై చెట్ల సమస్యను స్థానిక ఆటో యూనియన్ సభ్యులు స్వయంగా పరిష్కరించారు. గ్రామంలోని ప్రధాన రహదారులపై చెట్లు పెరిగి వాటి కొమ్మలు రోడ్డు మీదకు వాలిపోవడంతో ఆటోలు, బైక్లు, ట్రాక్టర్లు, లారీలు వెళ్లే సమయంలో తీవ్ర అసౌకర్యం ఏర్పడేది. చిన్న పిల్లలు, వృద్ధులు పాదాచారులుగా ప్రయాణించే సమయంలో కూడా ప్రమాదకర పరిస్థితులు నెలకొంది. ఈ సమస్యను గమనించిన గ్రామ ఆటో యూనియన్ సభ్యులు ఒకటై ముందుకు వచ్చారు. స్వయంగా కొడవళ్ళు, కత్తులు, రోపులు తెచ్చుకుని రహదారి మధ్యకు వాలిన చెట్ల కొమ్మలను తొలగించి పక్కకు చేర్చారు. దాంతో రహదారులు శుభ్రంగా మారి వాహనాల రాకపోకలకు సౌకర్యం కలిగింది. ఆటో యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సౌకర్యం, భద్రత కోసం మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేపట్టాం. మన గ్రామం మన బాధ్యత అనే భావనతో ఈ పనులు కొనసాగిస్తామని తెలిపారు. ఈరోజు మా ఆటో యూనియన్ నుంచి మేము ఇక్కడ చిన్న కార్యక్రమం చేపడుతున్నాము. ఒకటి ఏంటంటే మాకు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పని పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ తీసేస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఇక్కడ చనిపోవడం జరిగింది. మళ్ళీ ఒకటి ఏంటంటే వెహికల్స్ కూడా కనిపించక బోర్ల పడ్డవి కూడా ఉన్నాయి. దానికి మేము కొద్దిగా మా ఆటో నుంచి ఇచ్చేస్తున్నాం. పందులు కూడా అడ్డం వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇటువంటి ఆటంకాలు ఎవరికి జరగకుండా చూద్దామని చెప్పని మా యూనియన్ నుంచి చేస్తున్నాం మేము. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ భవనంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సన్మానాలు. మున్సిపల్ ఆధ్వర్యంలో ముగిసిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ. పారిశుద్ధ కార్మికులు, మెగ్మా సిబ్బంది మున్సిపల్ ఆధ్వర్యంలో ర్యాలీ. తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితుడి ఆందోళన. పొల్లు దండాలతో నిరసన. జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీకి ఘన నివాళులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.